హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ప్రిపోజిషన్స్. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటివి ప్రిపోజిషన్స్. మనం ప్రిపోజిషన్స్ అని పేర్లోనే ఉంది పొజిషన్స్కి సంబంధించినవని. పొజిషన్స్కి సంబంధించినవని తెలుసుకోండి. ఇక్కడ మనం చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్డ్ ద వర్డ్స్ ఇన్ బోల్డ్. ఇక్కడ ఫస్ట్ చూస్తే ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. సెకండ్ వన్ ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్. థర్డ్ వన్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఇలా మనకి 3 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ అస్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్. చూడండి, ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్, ఎక్కడైతే ర్యాబిట్ ఉందో దాని యొక్క ప్లేస్ని తెలియజేస్తుంది. సెకండ్ వన్ ద సెకండ్ సెంటెన్స్ టెల్స్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ సిట్టింగ్. చూడండి, ఎక్కడైతే ర్యాబిట్ కూర్చుని ఉందో దాన్ని తెలియజేస్తుంది సెకండ్ సెంటెన్స్. ద థర్డ్ సెంటెన్స్ సేస్ వేర్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్. మ్యాన్ ఇక్కడ థర్డ్ సెంటెన్స్ ఏముంది? మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ అని ఉంది. సో ఎక్కడైతే మనిషి కూర్చున్నారో ఆ దాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక పొజిషన్ని తెలియజేస్తుంది, పైన కిందన లేకపోతే ఏంటి అనేసి. సో ఇలా ద వర్డ్స్ గివెన్ ఇన్ ఎ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. దేన్ని తెలియజేస్తుందండి? ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. సో in this absence of these words, the sentences will not be meaningful. So they are called prepositions. చూడండి, in this absence of these words, ఈ యొక్క వర్డ్స్ అనేవే కనుక లేకపోతే ద సెంటెన్స్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్, అర్థవంతంగా ఉండదు. అందువలన ఆ సెంటెన్స్ మొత్తం అర్థవంతంగా ఉండదు. అందువలన వీటిని మనం అందుకే మనం వీటిని ప్రిపోజిషన్స్ అని పిలుస్తాం. అంటే ఇవి సెంటెన్స్కి ఒక అర్థవంతంగా ఉండేలాగా చేస్తాయన్నమాట. ఇవి సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని చెప్తాయి. ర్యాబిట్, మ్యాను, ఈ ర్యాబిట్ మ్యాన్ అనేవాళ్ళు సబ్జెక్ట్ కదండి. ఈ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని తెలియజేసేవే మనకి ప్రిపోజిషన్. సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని తెలియజేస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూస్తే స్టడీ సేమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఏ బాక్స్. చూడండి, దిస్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఏ బాక్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. చూడండి, ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. థర్డ్ వన్ ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్. చూడండి, ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్. చూడండి ఎలా ఇచ్చారు. ఫస్ట్ చూస్తే బాలు బాక్స్లో ఉందని, సెకండ్ టేబుల్ మీద ఉందని, బాక్స్ అనేది టేబుల్ మీద ఉందని, అలాగే ఈ టేబుల్, బాక్సు, బాలు అంతటినీ కలిపి ఒక టేబుల్ అనేది, ఈ టేబుల్ని ఎక్కడుందని చెప్పారంటే కబోర్డ్ కిందన ఉందని చెప్పారు. ఇన్ను, ఆను, అండర్. ఓకేనండి, ఇలా సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని చెప్పడం జరిగింది. ఇన్ను, ఆను, అండర్ అని. అండర్ అంటే కింద కాబట్టి. నెక్స్ట్ వన్ నౌ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్, ఆన్, అండర్. చూడండి, ఇక్కడ ఇన్ను, ఆన్, అండర్ని మనం వాడమంటున్నారు. దేర్ ఈజ్ ఏ పప్పీ ఆన్ ఏ టేబుల్. ఆనే కదండి, ఇన్ అయితే కాదు, లోపల లేదు కదా, పైన ఉంది కాబట్టి ఆన్ ఏ టేబుల్. ఆన్ అంటే పైన, మీదన అని అర్థం. ఇన్ అంటే లోపల, అండర్ అంటే క్రిందన, మనకు తెలిసినవే. నౌ ద పప్పీ ఈజ్ స్టాండింగ్ అండర్ ద టేబుల్. ఓకేనండి, అండర్ ద టేబుల్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్. నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్. నెక్స్ట్ దెన్ ద పప్పీ స్టూడ్ ఆన్ ఏ బైక్. చూడండి, దెన్ ద పప్పీ స్టూడ్ ఆన్ ఏ బైక్. బైక్ పైన ఉంది, అక్కడ కార్ లోపల ఉంది. ఇక్కడ లేటర్ ద పప్పీ స్లెప్ట్ అంటే పడుకోవడం, స్లెప్ట్ అండర్ ఏ కాట్. ఓకేనండి, ఇలా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఇటు చూడండి, ఒక స్టోరీ లాగా ఇచ్చారనమాట. వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్. ఏ డవ్ ఈజ్ ఆన్ ద
బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ అని మనకి ఇలా ఇవ్వడం జరిగింది. ఇన్ ద అబవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఇన్ అండ్ ఆన్. అబ్జర్వ్డ్ దేర్ యూసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే వాటిని మనం అబ్జర్వ్ చేయమంటున్నారు, ఇన్ని ఆన్ని ఎలా యూజ్ చేశారని. ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్ అంటే తన కోర్టులో ఉన్నారని. ద డవ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ ఒక ట్రీ ఒక చెట్టు పైన, చెట్టు కొమ్మ పైన, కొమ్మ మీదన డవ్ అనేది ఉందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ ద కింగ్. చూడండి ఇక్కడ ప్రిపోజిషన్ ఒక ప్లేస్ని తెలియజేస్తుంది కదండి. అప్పుడు మనం సబ్జెక్ట్ని పట్టుకొని వేర్ అని ప్రశ్నిస్తే వచ్చేదే ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ యొక్క ప్లేస్ని తెలియజేస్తుంది మరియు సబ్జెక్ట్ని మనం వేర్ అని ప్రశ్నిస్తే ఇది సబ్జెక్ట్ కింగ్. వేర్ అని ప్రశ్నిస్తే వచ్చేదే మనకి ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. వి కాల్ దీస్ వర్డ్స్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. చూడండి, సబ్జెక్ట్ని పట్టుకొని వేర్ అని ప్రశ్నిస్తే వచ్చేవే ప్రిపోజిషన్స్. నెక్స్ట్, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్. ప్రిపోజిషన్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే పొజిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ పీపుల్. పొజిషన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది దేనికి ఏదండి, థింగ్స్ ఆర్ పీపుల్. సబ్జెక్ట్ ఏవి కలిగి ఉండాలి, సబ్జెక్టు థింగ్స్ అయినా అయి ఉండాలి, పీపుల్ అయినా అయి ఉండాలి. పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్ యొక్క పొజిషన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ అండ్ ప్రొనౌన్స్. చూడండి, ప్లేస్డ్ బిఫోర్ నౌన్ అండ్ ప్రొనౌన్. ప్రిపోజిషన్ వేటి ముందు వస్తుందంటే నౌన్ అండ్ ప్రొనౌన్కి ముందు వస్తుంది. ప్రిపోజిషన్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్కి ముందుగా వస్తుందంట. నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఓకేనండి. నెక్స్ట్, లెట్ us some more prepositions of place like under, behind, besides and in front of. ఇవన్నింటి గురించి మనకి ఇక్కడ కిందన ఇవ్వడం జరిగింది. చూడండి, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే క్రిందన. అలాగే బిసైడ్స్ అంటే ప్రక్కన, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందుకి, అలాగే బిహైండ్ అంటే వెనుక. చూడండి, ఇది మనకు తెలిసిందే కదా. బిసైడ్స్ అంటే ప్రక్కన, బిహైండ్ అంటే ముందు ఉండడం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ఉండడం, బిహైండ్ అంటే వెనుక ఉండడం. నెక్స్ట్ వన్, ఇలా మనకి పరిచయం చేస్తే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ట్రీ గురించి. చూడండి, ఏ గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. ఇక్కడ గర్ల్ అనేది ఉంది లోపల, ఇంటి లోపల ఉందని. నెక్స్ట్, ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ మొత్తానికి కూడా డాగ్ అనేది ఫ్రంట్ వైపులో ఉందని, ముందుకు ఉందని. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఇక్కడ ట్రీకి కిందన కొవ్వు ఉందని. ద కౌ. నెక్స్ట్, ద హెన్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ రూఫ్ ఆఫ్ ది హౌస్కి పైన హెన్ అనేది ఉందని. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద విండో. పిల్ల అనేది విండో ప్రక్కన ఉందని. అలాగే ఏ ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్ వెనకాల ట్రీ ఉందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి, ఇక్కడ మనకి ఆన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆన్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేవి మనకి ఇక్కడ ఎలా పరిచయం చేశారంటే, చూడండి, జ్యోతి, ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనేవి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రిపోజిషన్ ఆఫ్ టైంకి సంబంధించినవి ఎట్, ఆను, ఇన్ అనేటటువంటివి ప్రిపోజిషన్ ఆఫ్ టైం. అయితే ఇక్కడ వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 12th Januaryకి ముందు ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డేట్ 12th January. అంటే 12th Januaryకి బిఫోర్న మనం ఆన్ అనేది వాడడం జరిగింది. ఇట్ టెల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈవెంట్ ఆర్ యాక్షన్. చూడండి, ఈవెంట్కి మరియు యాక్షన్ అనేటటువంటి బోర్న్ అనేది యాక్షనింగ్ వర్డ్. అంటే ఇటు ఈవెంట్కి మరియు యాక్షన్కి మధ్య ఉండేటటువంటి
బిట్వీన్ ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈవెంట్ ఆర్ యాక్షన్ బార్న్ అండ్ వెన్ ఇట్ హ్యాపెండ్. అంటే అక్కడ ఏం జరిగింది అని దాని గురించి తెలియజేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. అంటే ఈ యాక్షను మరియు ఈవెంటు ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రిపోజిషన్ అంటారు. అయితే యాజ్ ఇట్ అలౌస్ అస్ టు డిస్కస్ ఏ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ సచ్ యాజ్ ఏ డేట్ ఆన్ ద క్యాలెండర్. చూడండి, క్యాలెండర్లోని ఒక స్పెసిఫిక్ డేట్ని తెలియజేస్తే వాటి ముందు మనకి ఆన్ అనేది వస్తుందని. ఆర్ స్పెసిఫిక్ డేట్ ఆన్ దట్ క్యాలెండర్, లేదా వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్. చూడండి, వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్, లేదా ద యాక్చువల్ టైమ్ సంథింగ్ టేక్స్ ప్లేస్. అంటే ఏదైనా ఒక ప్లేసు యాక్చువల్ టైమ్ సంథింగ్ టేక్స్ ప్లేస్. ఆ ప్లేస్ అనేది ఒక సంథింగ్ దీన్ని కలిగి ఉన్న యాక్షన్ కలిగి ఉన్న వి కాల్ ఇట్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ని తెలియజేస్తాయి అన్నమాట. అయితే సమ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్స్ ఆర్ గివెన్. ఇక్కడ సమ్ ప్రిపోజిషన్స్, ఇవన్నీ కూడా సమ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ని తెలియజేస్తాయి. ఏంటి, ఒక క్యాలెండర్లోని ఒక స్పెషల్ డేట్ని కానీ, లేదా వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్, ఒక వారంలోని ఒక మంచి రోజుని కానీ, ఒక స్పెషల్ డేని కానీ, లేదా ఒక సంథింగ్ టేక్స్ ప్లేస్, ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి అంటే స్పెషలైజేషన్ ఉన్న వాటి గురించి తెలియజేసేటప్పుడు మనం ప్రిపోజిషన్ని ఉంచుతామన్నమాట. ఈ టైమ్ ఆఫ్ ప్రిపోజిషన్ని వాడతాం. అయితే ఏంటి, ఎట్ అనేది ఎక్కడ వాడతాం, ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్ ప్రిసైజ్ టైము. క్లాక్ టైమ్స్ మరియు ప్రీసైజ్ టైమ్స్ ముందు మనం ఎట్ అనేది వాడతాం. అయితే ఎగ్జాంపుల్ చూస్తే, ఐ షాల్ మీట్ యూ ఎట్ 5 PM టుమారో. నెక్స్ట్, అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ ఎట్ లంచ్ టైం. ఇలా మనకి ఇచ్చారు చూడండి. క్లాక్ టైమ్స్ రెండింటిలో ఇచ్చారు. లంచ్ టైం అనేది ప్రిసైజ్ టైము. లంచ్ టైం, బ్రేక్ టైం, ఇవన్నీ కూడా ప్రిసైజ్ టైమ్స్ అన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ది డే. చూడండి, ఇన్ అనేది దేని ముందు యూజ్ చేస్తామంటే మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ మరియు జనరల్ టైమ్స్ ఆఫ్ ది డే అని. వీటి 5 ముందు మనం ఇన్ అనేటటువంటి ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. ఎట్ని ఎక్కడ యూజ్ చేస్తాం, క్లాక్ టైమ్స్ మరియు ప్రీసైజ్ టైమ్స్ ముందు యూజ్ చేస్తాం. ఇన్ అనేవి మంత్స్, సీజన్స్, ఇయర్స్, వీటన్నింటి ముందు యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే, శిరీషాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్ అనేది ఏంటి, మంత్ నేమ్. జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్ అనేది సీజన్ నేమ్. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869, ఇది ఇయర్ నేమ్. చూడండి, ఇయర్ నేమ్. అలాగే ఒక దశాబ్దము, అలాగే డికేడ్స్, ఒక సెంచరీస్, ఇవన్నీ కూడా జనరల్ టైమ్స్ ఆఫ్ యువర్ డే, ఇవన్నీ కూడా మనకి ఇన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఆన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ సర్టెన్ డేస్ ఆఫ్ ద వీక్. వీక్ నేమ్స్ అండి, ఇక్కడ మంత్ నేమ్స్ కాదు, వీక్ నేమ్స్. అలాగే పోర్షన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్. చూడండి, పోర్షన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్. అలాగే స్పెసిఫిక్గా ఉన్నటువంటి డేట్స్ ముందు వస్తుంది. ఇక్కడ డేట్స్, వీక్స్ అని గుర్తుపెట్టుకోండి. డేట్ నేము, వీక్ నేమ్స్ వస్తే ఆన్. అలాగే ఇయర్ నేము, మంత్ నేము, అలాగే సీజన్స్ నేమ్స్, ఇవన్నీ వస్తే ఇన్. ఓకేనండి. ఆన్ అనగానే మీకు 2 గుర్తుకొచ్చేయాలి. ఏంటి, వీక్స్ మరియు డేట్స్ అంటే అన్నింటికంటే చివరిగా ఉండేవని గుర్తుపెట్టుకోండి. డేట్స్, వీక్స్ అయితే ఆన్ అని. అలాగే దానికంటే పెద్దవి మంత్స్, ఇయర్స్, సీజన్స్, సెంచరీస్, డికేడ్స్, అవన్నీ కూడా అయితే కొంచెం పెద్దవి కదండి, ఇన్ అని. అలాగే ఎట్ అయితే క్లాక్, ఓన్లీ టైం, జస్ట్ సింగిల్.
క్లాకు అలాగే లంచ్ టైం అలాంటి వాటి ముందు, లంచ్ టైం, బ్రేక్ టైం అలాంటి వాటి ముందు మనం ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఎట్, ఆన్, ఇన్. ఓకేనండి. ఆన్ అనేది డేస్ మరియు వీక్స్. ఇన్ అనేది తెలుసు కదండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఒక పిక్చర్ కూడా ఇచ్చారు. ఎట్ అనేది టైం క్లాక్ ముందు యూజ్ చేశారు. ఓకేనండి. చూడండి ఇక్కడ ఎట్ అనేది మనకి టైం క్లాక్ ముందే యూజ్ చేశారు. 6 PM, 6 AM, 3 o'clock, 7 PM అట్లా. మనకి ఆన్ అనేది ఆన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామండి? ఆన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నా? వీక్ నేమ్స్ అలాగే డేట్స్. వీక్ నేమ్స్, డేట్స్ అని చెప్పుకున్నా కదా, ఈ రెండు గుర్తుపెట్టుకోమన్నాను. ఓన్లీ డే టు వీక్స్ గుర్తుపెట్టుకోండి ఆన్ అనేది. ఇన్ అయితే మాత్రం ఎక్కువ వస్తుంది. ఏంటి వస్తుంది? మంత్, ఇయర్, సీజను, అలాగే దశాబ్దము, శతాబ్దము, డికేడ్స్, సెంచరీస్, ఇవన్నీ కూడా ఇన్కి వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఇవ్వండి 2 వీక్స్ అంటే ఒక వీక్ దాటిపోయి వీక్స్, మంత్స్, ఇయర్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి కదండి. అక్కడ డేస్ మరియు డేట్సే వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ మనకు ఒక బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ కొంచెం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకి ఇక్కడ డేస్ ఇచ్చారు. ఈ డేస్ అన్నింటి ముందు మనకి ఏమొస్తుందంటే ఆన్ అనేది వస్తుంది. మనకి క్లాక్ టైమ్స్ ఇచ్చారు. ఈ క్లాక్ టైమ్స్ అన్నింటి ముందు ఎట్ వస్తుంది. సీజన్స్ ఇచ్చారు. సీజన్స్ అన్నింటి ముందు మనకి ఇన్ అనేటటువంటిది వస్తుంది అనమాట. చూడండి, సీజన్స్ మండే ఈవినింగ్, నైట్, ఈవినింగ్ ఇవన్నీ కూడా సీజన్స్ అన్నమాట. ఈ సీజన్స్ ముందు మనకి ఇన్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ మనకి చూస్తే చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ ద అబౌవ్ టేబుల్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ అని చెప్పేసి ఇచ్చారు అక్కడ. ఇటు చూస్తే లీలా ప్రాక్టీసెస్ డ్యాన్స్. ఇక్కడ ట్యూస్డే ఇచ్చారు. ట్యూస్డే అనేది మనకి డే కదండి. డేస్ ముందు మనకి ఏమొస్తుందండి? ఆన్ అనేది వస్తుంది. ఓన్లీ డేస్ అయితే మనకి ఆన్ వస్తుంది. అలాగే లీలా ప్లేస్ క్రికెట్ టైం క్లాక్ ఇచ్చారు. క్లాక్ ముందు మనకి ఎట్ వస్తుంది. నెక్స్ట్ లీలా గోస్ టు ద మ్యూజిక్ థర్స్డే అని మనకి ఏవైనా డేస్ ఏవొచ్చినా సరే మనకు ఆనే వస్తుంది. నెక్స్ట్ లీలా వాచెస్ కార్టూన్ మూవీస్. మనకి టైం వచ్చింది, ఎట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రైడేకి ముందు, డేకి ముందుగా ఆన్ వస్తుంది. లీలా రీడ్స్ స్టోరీస్ ఎట్ నైట్. మనం చెప్పాను కదండి, నైట్, మార్నింగ్, ఇలా మనకి లంచ్ టైము, ఇలా ఒక టైం ఇచ్చారనుకోండి, అవి మనకి దేన్ని తెలియజేస్తాయంటే ఎట్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ లీలా ప్లేస్ విత్ హెర్ ఫ్రెండ్స్ ఆన్ సండే. మనకి డే ఇచ్చారు కాబట్టి అది ఆన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ద క్యాట్ జంప్డ్. ద క్యాట్ జంప్డ్ ఇన్ ద స్టూలో. జంప్ చేసింది. జంప్ అంటే ఇన్ వస్తుందా మనకి? ఇన్ అంటే ఏంటి? లోపల. స్టూల్ లోపల అని చెప్పుకుంటామండి. ఓవర్ ద స్కూల్. స్టూల్కి లోపల అని చెప్పుకోం కాబట్టి ఓవర్ ద స్కూల్. ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ ద సన్. ఓవర్ ద సన్ అనరు, దాన్ని అరౌండ్ ద సన్ అంటారు. దాని చుట్టూ తిరగడం అంటారు. నెక్స్ట్ ద ట్రైన్ ఈజ్ పాసింగ్ డాష్ ద టన్నెల్స్. త్రూ ద టన్నెల్స్. ద గర్ల్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్ అంటారు. ఇన్ ద రోడ్ అనకూడదు, అక్రాస్ ద రోడ్ అనాలి. దే ఆర్ గోయింగ్ డాష్ ద బిల్డింగ్. టువర్డ్స్ ద బిల్డింగ్. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద బిల్డింగ్. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ క్యాట్ రన్నింగ్ బిట్వీన్ 2 tables. ఇలా మనం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏమొస్తుంది అనేది. ఇవే ఉన్నాయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.